హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా వడలనైతే చిన్న చిన్న టిప్స్ తోటి ఈ రకంగా పర్ఫెక్ట్గా వీటినైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఎక్కువ రిస్క్ లేకుండా ఇలా సింపుల్గా వీటినైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది యాజ్ ఇట్ ఈస్ బయట కొనే వాటికంటే చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. అన్ని వడల కంటే ఈ వడ చూడండి, ఇది ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చుకుందండి. ఇలా చేయకుండా ముందు వాటిలాగా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి. వడలను చేసుకోవాలంటే ముందు రోజే మినపగుండ్లను అయితే నానపెట్టుకోవాలండి. మార్నింగ్ వీటిని నానపెట్టేసి ఈవినింగ్ అయితే వీటిని మిక్సీ పట్టుకోవాలి. మార్నింగ్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత మినపగుండ్లను అయితే తీసుకొని ఒక బౌల్లో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని నానపెట్టుకోవాలండి. నేనైతే ముందుగానే నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా నానిన మినపగుండ్లను అయితే మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టేటప్పుడు ఇలా ముందుగానే వాటర్ అయితే దీంట్లోకి నుండి తీసేయాలి. ఇలా మొత్తం వాటర్ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. చిన్న గ్లాస్ తోటి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. దీంట్లోకి వాటర్ అయితే అస్సలు ఎక్కువగా వేసుకోవద్దండి, చాలా లైట్గా వేసుకోవాలి. 2 టైమ్స్ కొద్దిగా వాటర్ పోసుకొని ఈ రకంగా క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఈ పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మనం కింది కంటే గరిటతోటి కిందికైతే పడొద్దండి, అంత గట్టిగా ఉండాలి. వాటర్ అయితే అస్సలు వేసుకోకుండా కొంచెం అంటే ఈ గ్లాస్ తోటైతే నేను పావు గ్లాస్ అయితే వేసుకున్నానండి. పావు అంటే చాలా తక్కువ అండి, కింద వరకు అంత వేసుకొని ఈ పిండి అనేది చాలా స్మూత్గా అయితే మొత్తం మిక్సీ పెట్టుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా మినుములు ఉండకుండా మెత్తగా అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత దీన్ని నైట్ మొత్తం అయితే ఫ్రిడ్జ్లో అయినా లేకపోతే బయట అయినా పెట్టుకోవచ్చండి. ఇలా మొత్తం నైట్ మొత్తం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఆనియన్స్ కావాలంటే దీంట్లోకి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఇంకా బాగా చేతితోటి ట్యాప్ చేసుకుంటూ కలపాలండి. దీన్ని ఇలా మొత్తం కలిపిన తర్వాత బాగా కలిసేలాగా చూసుకోవాలండి. దీన్ని పిండి అనేది ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వడలు చేసుకోవడానికి ఒక స్టీల్ మూతైనా ప్లాస్టిక్ మూతైనా ఈ రకంగా తీసుకొని దానికైతే ఒక క్లాత్ చుట్టుకోవాలండి. పక్కన వాటర్ అయితే నేను తీసుకున్నంత తీసుకోకుండా కొంచెం తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇలా వడలు చేసేటప్పుడు దీనికైతే ఎక్కువగా వాటర్ అయితే రాసుకోకూడదండి. 1 డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ తీసుకోవాలి. వడలు ఇలా షేప్ చేసుకోవడానికైతే ఎక్కువ వాటర్ తీసుకోకుండా నేను చెప్పినట్టు కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి, లేకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకొని బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వడలనైతే ఒక్కొక్కటిగా వేసుకోండి. మీరు ముందుగా నేను చెప్పినట్టు వడలను వేసుకునేటప్పుడు అయితే వాటర్ ఎక్కువగా యూజ్ అయితే చేయకండి. 1 ఆర్ 2 డ్రాప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం ఇలా ఆయిల్లో నుండి అయితే ఇవి పొంగేసి కొంచెం బ్లాస్ట్ అయినట్టు అయ్యి ఆ ఆయిల్ అనేది మొహం మీద పడుతుందండి, మొత్తం కాలిపోతుంది. అందుకే ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకుండా వడలను వేసుకునే ముందు కొద్దిగా 1 ఆర్ 2 డ్రాప్స్ అయితే యూజ్ చేసుకొని వాటిని షేప్ చేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేకుంటే నేను చెప్పిన విధంగా మూతతోటి క్లాత్ చుట్టేసి ఆ రకంగా అయినా వేసుకోవచ్చండి. ఇలా ఈజీగా క్రిస్పీగా వచ్చేటట్టయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా వేసే ముందైతే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి కొంచెంగా పొంగేసి ఈ రకంగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు ఎక్కువగా వాటర్ అయితే యూజ్ చేస్తే మాత్రం ఎక్కువ వాటర్ మొత్తం ఎక్కువగా ఆయిల్ పీల్చుకొని అవనేవి బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే నేను చెప్పే ఈ చిన్న టిప్స్ తోటైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి వడలు అనేవి, చాలా బాగుంటాయి. ఇవి పొంగుతాయి, పిండి అనేది ఈ రకంగా క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి.